సమస్య కాదు. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి వీళ్ళు మాట్లాడతారు, అంతేగాని రైతు అయితేనే మాట్లాడాలి, విద్యార్థి అయితేనే మాట్లాడాలి. ఆయన కంప్లీట్ చేయండి, ఆయన దయాకర్ గారు ఒక్క నిమిషం, సురేష్ గారు అధికారంలో ఉన్నంతసేపు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా కాదు. నేనేమంటున్నానంటే ఒక ఆడతల్లు ఇలా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఒక ఆడతల్లులకు 3 నెలల ఫీడింగ్ వదిలిపెట్టి 2 నెలల ఫీడింగ్ వదిలిపెట్టి భర్తలు వదిలిపెట్టి వాళ్ళు వచ్చి పోయి కోచింగ్లు తీసుకోండి, స్టడీ హాల్లకు పరిమితమైనటువంటి వాళ్ళ బాధలు ఎవరు తీర్చాలి? ఇంకొక విషయం, నిన్న పొన్నం ప్రభాకర్ గారు టైం ఇచ్చిండు. ఎప్పుడుంది? రేపు ఎగ్జామ్ ఉండగా. అంటే ఒక్క రోజు 2 రోజుల సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నెల రోజుల కింద ఒక కమిటీ వేసుకొని నెల రోజుల కింద విద్యాశాఖ మంత్రి పెట్టుంటే వీణ లాంటి వాళ్ళని కమిటీ వేసి ఉంటే ఈ బాధ రాదు కదా. గ్రూప్ 1 సమస్య ఉన్నది, గ్రూప్ 2 సమస్య ఉన్నది, డిఎస్సి సమస్య ఉన్నది. గవర్నమెంట్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా? ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టుకోవాలి. ఇవాళ ఆబ్కారీ మంత్రి ఉంటాడు కానీ విద్యాశాఖ మంత్రి లేడు. ఎవరు చెప్పుకోవాలి? విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ బాధలు ఉండవు. రెండవ విషయం, లేకపోవడం వల్ల మాకు అన్యాయం జరిగింది. అన్న చెప్తా, ఇప్పుడు పీపుల్ రిప్రజెంట్ మీకు స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్ ఎవరున్నారు? మీరు. మాకైతే ఇప్పుడు మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మిమ్మల్ని కదా, మీరు అన్నారు కదా. నన్ను చెప్పనివ్వండి అన్న, ఆ అన్యాయం ఏందో చెప్తా. ఆ అన్యాయం ఒక మాట మీరు మన అన్యాయం జరిగిందా అన్నారు కదా. అన్న అన్యాయం జరిగింది చెప్తాను చెప్పమన్నారు కదా. కలవలేదు అనేది వాళ్ళు చెప్పమన్నారు కదా అన్యాయం. నేను విషయం ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ నియామకాలనే విషయాన్ని కేసీఆర్ అనేటు గత ముఖ్యమంత్రి మొత్తం కూడా తుంగలు దొక్కినటువంటి పరిస్థితుల్లో ఆనాడు నిరుద్యోగ లోకం మొత్తం కూడా అట్టుడికిపోయి 2 సార్లు ఫిలిమ్స్ రద్దయి, ఒక నిమిషం నేను సురేష్ నీ విషయం చెప్పింది, నేను 2 సార్లు ఫిలిమ్స్ రద్దయిపోయి జరిగిన పరీక్షలలో కూడా సింగరేణి కావచ్చు, ఇప్పుడు జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, అనేక నియామకాలలో కూడా తప్పుతడకలతోని లీకేజీతోని జరుగుతున్నటువంటి పరిణామంలో నిరుద్యోగ లోకం అంతా అట్టడుకినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆనాడు పీసీసీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా నాయకత్వం వహించి గ్రూప్ 2 కూడా అప్పుడు గురుకులాలు కానీ మొత్తం వరుస క్రమంలో పరీక్షలు ఉన్నటువంటి సందర్భంలో మాకు సమయం కావాలన్నప్పుడు కోరినప్పుడు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మీ వెనకాల ఉంది, మీరు మాట్లాడారు, గాంధీ భవన్కి వచ్చారు, చాలామంది మాట్లాడారు. అవునా కాదా? మీకు తెలుసు గ్రూప్ 2 వాయిదా వేయాలనే విషయంలో నిరుద్యోగుల నుంచి బలమైన కారణం వచ్చింది. ఓకే, అయిన తర్వాత మెయిన్ ఇప్పుడు డిఎస్సి అంశం ఏంటంటే మేడం, మీకు అందరికి చెప్తాను, ఈరోజు డిఎస్సి అంశం 2017లో కేసీఆర్ పెట్టాడు. దాదాపు ఇవాళ 2017 తర్వాత ఇప్పటి వరకు డిఎస్సి అనేది జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే మొత్తం కూడా ప్రభుత్వ బళ్ళు ఉంటేనే, ప్రభుత్వ సర్కారు స్కూళ్ళు ఉంటేనే కదా ఉపాధ్యాయులు ఉండేది, డిఎస్సి ఉండేది. సర్కారు స్కూల్లే క్లోజ్ అయినప్పుడు నీకు ఉపాధ్యాయులు ఎక్కడ నియామకాలు అవుతారు మీరు చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం కూడా 4,000 నుంచి 5,000 స్కూల్స్ రేషనలైజ్ పేరు మీద మొత్తం కూడా రద్దు చేసి మొత్తం కూడా తొలగిస్తే మొత్తం కూడా నిరుద్యోగ యువత చాలా మంది సంవత్సరాల తరబడి డిఎస్సి కోచింగ్లు తీసుకొని టెట్లు రాసి చాలా ఉన్నటువంటి నిరుద్యోగ యువత అల్లాడిపోతే ఇలా కేసీఆర్ గారు 2023లో సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ వేసిండు 5,000 పై చిలుపుతో పోస్ట్. అవునా కాదు? వేసిన తర్వాత ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత టైం లేదనే ఉద్దేశంతో దాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకు డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళకి ఎమ్మటే మేలు నోటిఫికేషన్ ఇచ్చారు. అవునా కాదు? ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు తిరిగి కొంతమంది ఏంటంటే టెట్కి కూడా అవకాశం ఇవ్వమని చాలామంది ఫోర్స్ చేస్తే కూడా టెట్ కూడా అవకాశం ఇచ్చారు. ఇవాళ టెట్కి అవకాశం ఇచ్చిన తర్వాత దాదాపు టెట్లో కూడా ఒక 40-45 వేల మంది క్వాలిఫై అయ్యారు. ఓకే, చెప్పండి. దీంట్లో సంబంధించింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఒక ముందుకెళ్తా ఉంది మేడం, ఒక విజన్తో ముందుకెళ్తా ఉంది. మేజర్గా ఏంటంటే దాదాపు ప్రభుత్వ బడులకు ఉండాలి, తెలంగాణలో ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలనే దాంతో తెలంగాణ కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రభుత్వ విద్య మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ధ్వంసం అయిపోయిన తర్వాత మొత్తం అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు చాలా తీవ్రమైన నష్టం ఏర్పడ్డది. మీరు చూసిన తర్వాత ఇవాళ తెలంగాణలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే మేజర్గా మొత్తం కూడా విద్యా వ్యవస్థ మీద సమీక్ష సమావేశాలు పెట్టాడు. విద్యా వ్యవస్థ మీద సమీక్ష సమావేశాలు పెట్టి అసలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ బళ్లకు సాగునీరు కానీ మరుగుదొడ్లు కానీ బల్లాలు కుర్చీలు లేనటువంటి పరిస్థితుల్లో దమనయ్య ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ముఖ్యమంత్రి గారు 2000 కోట్లను భర్తీ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భర్తీ చేయడం జరిగింది. దాదాపు ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ వగైరా ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు పడుతున్న తాగునీరు విషయంలో 600 కోట్ల బడ్జెట్ ఇచ్చేసి వాళ్ళకి ఇమీడియట్లీ శాంక్షన్ ఇచ్చేసి వాటి మరమ్మతుకి తెలంగాణలో నేను అనేది చెప్పండి. నేను మొత్తం కూడా ఇవాళ 3 నెలల్లో ప్రభుత్వ టీచర్లను భర్తీ చేసి ఈ అకాడమిక్ ఇయర్ లో విద్యార్థులకు టీచర్లు ఇవ్వాలని ప్రధానమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. దాదాపు ఇప్పుడు వాయిదా అంటే మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ పోతే ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేయాలి మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం ఒక విజన్ తో ముందుకెళ్తా ఉంది. ఇవేళ ఇప్పుడు మీరు ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం వాళ్ళకి టైం లేదు. నేననే చెప్తాను మేడం, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు కూడా చాలా మంది 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి తీవ్రంగా చదివి రెంట్లు కట్టుకోలేక హాస్టళ్లలో ఉండి తీవ్రమైన కోచింగ్లో పోయి ఇబ్బంది పడలేక ఉన్నటువంటి చాలా మంది యువత కూడా మనకు కాల్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దగ్గరకు కూడా వచ్చి మేము చదవలేము, మా కుటుంబాలలో ఆస్తులు అమ్ముకొని లేకపోతే బంగారాలు తాకట్టు పెట్టుకొని రూమ్లలో ఉండి చదువుతున్నాం. ఇది 11,000 పోస్టులు. ఇది చాలా మాకు ఒక గొప్ప అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశంలో మేము రాస్తామనే పద్ధతిలో చాలా మంది నిరుద్యోగుల నుంచి కూడా తీవ్రమైన విజ్ఞప్తులు వచ్చినాయి. అంటే డిఎస్సి వాళ్ళు చాలా మంది అన్నారు కదా. ఓకే, అనేక మంది నిరుద్యోగులు కూడా వచ్చి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకటి, ప్రభుత్వం ఏమంటుందంటే ఈ 3 నెలల్లో ఇప్పుడు రేపు జరిగే 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్ష జరగబోతా ఉంది. జరగబోయిన తర్వాత 3 నెలల్లోనే పరీక్షలు రాసినటువంటి రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి ఇమీడియట్లీ ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందో వాళ్ళకి అందించాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. ఒకటి, ఇంకోటి గురుకులాలకు సంబంధించి మీరు ఆల్రెడీ వాళ్ళకి లెటర్లు ఇచ్చారు కదా, వాళ్ళని కూడా భర్తీ చేస్తున్నారు. చెప్తున్నారు పదే పాలసీ గురించి చెప్తున్నారు. ఇప్పుడే ఈ గొడవ జరుగుతుండగానే బట్టి విక్రమార్క గారు ఇంకొక 5,000 పెంచితే ఇంకో 6,000తో డిఎస్ వేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ 3 నెలల సమయం అయిపోయింది. జూన్ నుంచి ఇప్పటిదాకా మనకు ఎంత సమయం అయిందో 2 నెలల దాకా అయిపోయింది. అకాడమీ స్టార్ట్ అయినది. రెండో విషయం ఏంటంటే గురుకులాలు అయితే ప్రైవేట్ కార్పొరేట్ కాదు, మన గవర్నమెంటే మనమే నిర్వహించుకునే గురుకులాలలో పోస్టింగ్లు ఇచ్చారు. వాళ్ళకు జాబు వాళ్ళకి ఇవ్వట్లేరు, వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వట్లేరు. అదేవిధంగా